జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. వేంపల్లి సీఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు చిక్కే శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వేంపల్లిలోని రాజారెడ్డి నగర్ కు చెందిన ఈ శ్రీహరి డ్రైవర్ గా పనిచేస్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తుండేవాడని తెలిపారు. ఇటీవల కుమ్మరాంపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున ఇంట్లో చోరీ జరగ్గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం నిందితుడిని వేంపల్లి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అరెస్ట్ చేసింది. నిందితుడి వద్ద నుంచి 90,000 రూపాయల విలువైన 17.4 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన అనంతరం నిందితుడిని పులివెందుల కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుడిపై గతంలో కూడా వేముల పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసు ఉందని సీఐ నరసింహులు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పాత ముద్దాయిని అరెస్ట్ చేసి అతని పేరు శ్రీహరి. సో ఇతను రాజారెడ్డి నగర్ ఉన్నటువంటి వేపల్లో. సో ఇతను గతంలో వచ్చేసి ఇతను వేముల లిమిట్స్ లో ఉన్నటువంటి ఒక విగ్రహానికి ధ్వంసం చేసిన దేంట్లో ముద్దాయిగా ఉన్నాడు. సో ఇతన్ని మా వేంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కుమ్మరాంపల్లిలో 3 days బ్యాక్ ఒక దొంగతనం జరిగింది. సో దాంట్లో ఇతను ముద్దాయిగా విచారిస్తే సో ఇతను దొంగతనం జరిగినటువంటి యొక్క సొత్తు కూడా రికవర్ చేయడం జరిగింది. ఒక చైన్, అదేవిధంగా ఒక 2 ఉంగరాలు కూడా రికవర్ చేయడం జరిగింది. సో ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. సో మా యొక్క ఎస్పీ గారు, అదేవిధంగా మా పులివెందుల డిఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పాత ముద్దాయిలందరినీ కూడా విచారిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ అన్ని రాయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్, ఫొటోస్, వాళ్ళు నేరం చేసిన తర్వాత ప్రజెంట్ వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, అదేవిధంగా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసి మన వేంపల్లి టౌన్ నందు ఎటువంటి నేరాలు జరగకుండా ఉండేదానికి ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఇచ్చినటువంటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి నేరాలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది.